హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షి21. అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మా హస్బెండ్ వచ్చేసి ఎర్లీగా లేచి డ్యూటీకి వెళ్ళిపోయారండి. నాకేమో లేచిన దగ్గర నుండి ఒకటే పని, కడుపులోనేమో ఎలుకలు పొరగెడుతున్నాయండి. టిఫిన్ చేసుకొని తిందామంటే టిఫిన్ చేయాలి, నానబెట్టాలి, చట్నీ చేయాలి, పెద్ద ప్రాసెస్. అందుకే అన్నం కూర రెండు వండేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. కాకపోతే ఈరోజు కొంచెం పని వల్ల చేసుకోలేకపోయాను. ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాకు వెంటనే మా వదిన చెప్పిన రెసిపీ ఒకటి గుర్తొచ్చిందండి. అదేంటో కాదండి, పోహా అండి. పోహా మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు మాత్రం ఫస్ట్ టైం అండి. కొత్తగా పెళ్ళై మా వదిన ఇంటికి వచ్చినప్పుడు మమ్మీకి టిఫిన్ చేయకూడలా అని చెప్తే, మా వదిన మా సైడ్ పోహా చేస్తారు అత్తయ్య, మీకు చేసి పెడతానని చెప్పేసి పోహా చేశారండి. ఏం లేదండి, పోహా అటుకులు అనేవి ఉంటాయి కదా, వాటిని వాటర్తో ఇలా చల్లి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన వేరే గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, పల్లీలు, మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని అవి మంచిగా గోలుతుంటే దాంట్లో కొద్దిగా పసుపు వేయాలండి. పసుపు వేసుకున్న తర్వాత లైట్గా అల్లం కూడా వేసుకోవచ్చు. అల్లం వేసిన తర్వాత మంచిగా అవి గోలాలండి. ఈ విధంగా మంచిగా గోలిన తర్వాత మనం ఇంతకుముందు వాటర్ చల్లి పెట్టుకున్న పోహా అటుకులు ఉన్నాయి కదండి, అవి అందులో వేసేయడమే. చాలా సింపుల్ అండి. మీరు నా వీడియో గమనించినట్లయితే నా వీడియోకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారండి. అది ఎవరో కనిపెట్టండి, చూద్దాం. సరే కదా, ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు నేను మా బాబుకు ఫీడింగ్ ఇస్తూ తినేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.